టిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలుసుకోబోతున్నాం. పత్రిక గారి నుంచి మెగా మెడిటేషన్ సమ్మిట్ అమెరికాలో ప్రారంభమై 3 ఎంఎంఎస్లు దిగ్విజయంగా పూర్తి చేసుకొని మరి ఇండియాలో ఫస్ట్ టైం ఎంతో అద్భుతంగా జూన్ నెలలో 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మహా అద్భుతంగా జరిగినటువంటి ఎంఎంఎస్ ఒక గొప్ప షిఫ్ట్ను తీసుకొచ్చిందని చెప్పచ్చు. మరి అట్లాంటాలో, అమెరికా దేశంలోని అట్లాంటా స్టేట్లో జరగబోతున్నటువంటి ఎంఎంఎస్ 4 గురించి మరి ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి మన ముందున్నారు పత్రిక గారు. హలో పరి. హాయ్. అసలు ఈ ఎంఎంఎస్ అనే థాట్ ఎలా వచ్చింది నీకు? ఎంఎంఎస్ అనే థాట్ ఎలా వచ్చింది, ఎప్పుడు ఉండింది? ఫస్ట్ యుఎస్లో ఉన్నప్పుడు ఇలా ఇక్కడైతే ఎలా ధ్యానమా చక్రాలు చేసుకుంటారో, అంటే అందరూ కలిసి అలాగా అక్కడ ఈవెంట్ జరగట్లేదు. అంటే అందరూ వాళ్ళ ఇళ్లల్లో చేసుకుంటున్నారు, కానీ అందరూ వచ్చి ఒక ఈవెంట్ చేసుకోవడం అనేది జరగలేదు. ఓకే. సో 2022లో ఎప్పుడైతే ఫాదర్ బాడీ వదిలారో ఆ టైంలో అక్కడ ఒక అమృతోత్సవ్ చేశాం. ఓకే. మేరీలాండ్లో. ఓకే. అక్కడ ఆ అమృతోత్సవంకి ఫస్ట్ టైం అందరూ వచ్చారు. ఇంకా అప్పుడే ఆ అవకాశం చూసి అందరితో మాట్లాడడం జరిగింది. ఇలా ఒక ఈవెంట్ మనం ప్రతి ఏడాది చేసుకుంటే అందరం కలిసి ఒక ఎనర్జీ క్రియేట్ అవుతుంది, ఒక కాన్షియస్నెస్ రైజ్ అవుతుంది. సో అదే మనకి ఇప్పుడు ధ్యాన అమెరికా కావాలి అంటే అదే కావాలి మనకి, అందరూ కలిసి మాస్ మెడిటేషన్ చేయాలి అని. సో అలా ఒక థాట్ ఏర్పడింది, అందరితో మాట్లాడడం జరిగింది. సో నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ మనం డాలస్లో ఫస్ట్ ఈవెంట్ జరిగింది ఎంఎంఎస్ది. ఓకే. డాలస్లో జరిగిన ఎంఎంఎస్ ఆ యొక్క ఎక్స్పీరియన్స్ మీ మాటల్లో. సో ఎప్పుడైనా అక్కడ మేమేం చేసామంటే ఒక గోల్ పెట్టుకున్నాం, ఒక ఇంటెన్షన్, సంకల్పం. ఈ ఎంఎంఎస్ చేస్తున్నాం, దీంట్లో మన సంకల్పం ఏంటి? ఫస్ట్ ఎంఎంఎస్ సంకల్పం ఏంటంటే అందరూ మాస్టర్స్, అంటే వాళ్ళ విధంగా వాళ్ళు ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. అలా ప్రతి ఒక్క మాస్టర్, పిరమిడ్ మాస్టర్స్ అందరూ కలవాలి, ఒక సంకల్పంతో ముందుకెళ్ళాలి, ఒక కాజ్తో ముందుకెళ్ళాలి. అది మన కాజ్ ఒకటే, ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. ఈ యొక్క కాజ్, ఈ యొక్క విజన్తో అందరూ కలవాలి అనేదే ఈ సంకల్పం. సో డాలస్ యొక్క మిషన్ అది చాలా చాలా అద్భుతంగా సక్సెస్ఫుల్ అయ్యింది. ఏదైనా ఫస్ట్ టైం మనం చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ అదే ఎంఎంఎస్ సెకండ్, థర్డ్, ఫోర్త్ చేసినప్పుడు కూడా అది ఒక ఈజీగా అవుతుంది. బట్ ఫస్ట్ టైం చేసినప్పుడు మన లోపల ఎంతో ఆ ఎక్స్పీరియన్సెస్, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. మీ మాటల్లో మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఎందుకంటే థాట్ వచ్చింది, దాన్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్లో మీరు ఏ ఎక్స్పీరియన్సెస్ని గోత్రూ అయ్యారు మీ మాటల్లో? సో థాట్ వచ్చింది చేయాలి అని. ఫస్ట్ క్వశ్చన్ అప్పుడు అందరూ కొత్త, ఒక ఈవెంట్ చేయడం అనేది అందరికీ కొత్త. ఎలా పైసలు వస్తాయి, ఎవరిస్తారు, అండ్ అంతకంటే ఎక్కువ ఎవరు 2 రోజులు ధ్యానానికి పెడతారు, అది కూడా అమెరికాలో. అది ఫస్ట్ క్వశ్చన్. డబ్బుల తర్వాత, డబ్బుల కంటే ముందర ఎవరు సమయం ఇస్తారు, ఎందుకు ఒక ఫ్యామిలీతో ఉండకుండా లేదా ఇంకేదో చేయకుండా ధ్యానానికి ఎవరు వస్తారు అనేది ఫస్ట్ క్వశ్చన్. సో దాని గురించి అందరికీ చెప్తూ, లేదు వస్తారు, చేస్తాము, ఫస్ట్ మనం ఎక్సైట్ అవ్వాలి, ఆ తర్వాత డబ్బులు ఎవరిస్తారు అనేది సెకండ్ క్వశ్చన్. సో ఇలా అందరితో మాట్లాడడం జరిగింది, అందరినీ మోటివేట్ చేసుకుంటూ, గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ. సో డెఫినెట్గా కష్టం కంటే ఇట్ వాజ్ ఎక్సైటింగ్. ఇది సక్సెస్ చేయాలనే ఒక ప్యాషన్ ఉండింది. ఐ డోంట్ నో, అది ఏదో అయిపోయింది. అండ్ అందరూ మోటివేటెడ్గా ఉండే, ఎందుకంటే ఫస్ట్ ఈవెంట్ కాబట్టి అందరూ సక్సెస్ చేయాలనే ఒక మోటివేషన్తో ముందుకు వచ్చారు. అండ్ కష్టం, ఛాలెంజెస్ అని అడిగితే మెయిన్లీ కన్విన్సింగ్. ఎందుకు ధ్యానానికి పెట్టాలి ఒక 2 రోజులు? ఎందుకు మన ఒక నెట్ఫ్లిక్స్ చూసుకోవడం, ఫ్యామిలీ వెకేషన్ ఏదో వదిలేసి, అది లాంగ్ వీకెండ్. నార్మల్లీ యుఎస్లో లాంగ్ వీకెండ్ అంటే
డెఫినెట్గా ఫ్యామిలీస్ ప్లాన్ చేసుకుంటారు అక్కడ Okay. 3-day వీకెండ్ అంటే. సో ఒక లాంగ్ వీకెండ్ ధ్యానానికి ఎందుకు ఇవ్వాలి అనేది చెప్పడం దానికి టైం పట్టింది. అది ఐ థింక్ ద మోస్ట్ బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో ఫస్ట్ ఎంఎంఎస్కి అక్కడ వర్క్ చేసినటువంటి టీం గురించి మీ మాటల్లో. ఫస్ట్ ఎంఎంఎస్ హోస్ట్ సిటీ డాలస్. సో డాలస్ వాళ్ళు హోస్ట్ చేశారు. సో ఎంఎంఎస్ అనేది ఎలా చెప్పాలి అంటే, ఎంఎంఎస్ అనేది ఒక ఫ్లోటింగ్ ఈవెంట్ అన్నమాట. ఒక దగ్గరే ఉండదు అది, యుఎస్ అంతా. దానికి ఒక కోర్ మెంబర్స్ ఉన్నారు. సో అలాగే ఇప్పుడు ఒక డాలస్ టెక్సస్ అనే దాన్ని చూస్ చేసుకున్నప్పుడు టెక్సస్ హోస్ట్ సిటీ అవుతుంది. సో హోస్ట్ సిటీ అయినప్పుడు వాళ్ళు అక్కడ గ్రౌండ్ రియాలిటీ ఏంటి, గ్రౌండ్లో ఎలా చేయాలి అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. సో ఒక హోస్ట్ వాళ్ళతో మాట్లాడుతూ, అలాగే ఇది ఒక గ్లోబల్ ఈవెంట్, లోకల్ ఈవెంట్ కాదు, ఇది ఒక టెక్సస్ ఈవెంట్ కాదు, అలాగే యుఎస్ ఈవెంట్ కూడా కాదు, ఇది ఒక గ్లోబల్ ఈవెంట్. మరి గ్లోబల్ ఈవెంట్ అంటే గ్లోబల్లా ఉన్న వాళ్ళందరూ కూడా దాంట్లో పాల్గొనాలి. సో అందుకే డెనీసా బెల్జియం నుంచి వచ్చింది. అలా డిఫరెంట్ అందరినీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి అనే ఒక ఇంటెన్షన్, బికాస్ ఇట్స్ గ్లోబల్ ఈవెంట్. సో డాలస్లో అలా ఒక కోర్ టీమ్ ఫామ్ అయింది. హోస్ట్ సిటీతో మాట్లాడుకుంటూ గ్లోబల్ లోకల్ కలిసి పనిచేసిన ఫస్ట్ ఈవెంట్ ఇది డాలస్. ఆ టీమ్ మెంబర్స్ గురించి. టీమ్ మెంబర్స్ ఫస్ట్ అనిల్ దొర్నాలా, వర్జీనియా అన్నమాట. హీఈస్ ద ఫస్ట్ మెంబర్ హూ సపోర్టెడ్ ఈ యొక్క విజన్కి. ఫస్ట్ ఇలా విజన్ వచ్చింది, చెయ్యాలి, అనిల్ చెయ్యాలి అని చెప్పంగానే హీ వాజ్ లైక్ రెడీ. ఒక్క క్వశ్చన్ లేదు, ఏమీ లేదు, చెయ్యాలి. తనే ఇనిషియేటివ్ చేసుకొని ఇవన్నీ మాట్లాడడం జరిగింది. అనిల్ తర్వాత అందరూ ఉన్నారు. శ్రీకాంత్ గార్లా ఫ్రమ్ అట్లాంటా, హీఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ దిస్ ఈవెంట్. ఆ తర్వాత తన టీంలో చాలా మంది ఉన్నారు, శ్రీకాంత్ టీంలో. అలాగే మాధవి మాకం ఫ్రమ్ డెన్వర్, సౌమ్య, వీళ్ళు మెయిన్. రవి కూడా ఉన్నారు, రవి ఫ్రమ్ నార్త్ కెరోలైనా, జగదీశ్వర్ రావు గారు ఫ్రమ్ నార్త్ కెరోలైనా. ఇలా చాలా మంది ఉన్నారు, కోర్ మెంబర్స్ అన్నమాట వీళ్ళు. సో వీళ్ళ ద్వారా ఇంకా మొత్తం టీమ్ క్రియేట్ చేయడం మొదలెట్టింది. హోస్ట్ సిటీలో మన దివ్య, మెడిటేషన్ మ్యాజిక్ దివ్య, తను షీ టుక్ ద రెస్పాన్సిబిలిటీ చాలా కరేజియస్ గా. ఫస్ట్ టైం మేము చేస్తాము మా ఇక్కడ డాలస్ లో, వీల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ అని. ఇట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ దట్ షీ టుక్ దట్ రెస్పాన్సిబిలిటీ. సో అది ఫస్ట్ డాలస్ ఈవెంట్. అండ్ సెకండ్ ఎంఎంఎస్ నార్త్ కెరోలినా. సెకండ్ ఎంఎంఎస్ ఎస్ నార్త్ కెరోలైనా. సో ఆ విశేషాలు రాలీ. సో ఫస్ట్ ఎంఎంఎస్ అయ్యాక అందరం కూర్చున్నాం, డిస్కస్ చేసాం. అబ్సల్యూట్లీ సక్సెస్ఫుల్. మేము ఏదైతే సంకల్పం అనుకున్నామో అందరూ పిరమిడ్ మాస్టర్స్ దగ్గరకు రావాలి అనుకున్నది అబ్సల్యూట్గా అయిపోయింది. సో నా సెకండ్ ఎంఎంఎస్ ఇంకా కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ఓకే, మన వాళ్ళందరం యూనైట్ అయ్యాం. నెక్స్ట్ ఏంటి, ఒక డైవర్సిటీ రావాలి. అంటే స్టేజ్ మీద ఓన్లీ తెలుగు వాళ్ళు కాకుండా అమెరికన్స్, అలా డిఫరెంట్ డైవర్సిటీ రావాలి అనేది ఒక సంకల్పం. ఓకే. అలాగే లోకల్ అవేర్నెస్ రావాలి, అంటే లోకల్ కమ్యూనిటీస్లో మన యొక్క పిఎస్ఎస్ఎం గురించి అవేర్నెస్ రావాలి. ఇలా 2 సంకల్పాలు పెట్టుకున్నాం. ఎగ్జాక్ట్గా అలాగే స్టేజ్ అంతా ఫుల్లీ డైవర్సిఫైడ్. రాబర్ట్ పాటర్ కానివ్వండి, నీమా ఫర్షాద్, అలా చాలామంది డిఫరెంట్ స్పీకర్స్ వచ్చారు. కెన్ రోలా వచ్చారు, చెప్పారు. సో ఇది మొత్తం స్టేజ్, ఈవెన్ డాన్సర్స్ కూడా ఓన్లీ మన ఇండియన్ డాన్సర్స్ కాకుండా ఒక వెస్టర్న్ డాన్సర్స్ కూడా రావాలి, ఒక ఫ్యూజన్ లాగా ఉండాలి. ఎందుకంటే ఇది మనం ధ్యాన జగత్ గురించి మాట్లాడుతున్నాం. ధ్యాన జగత్ అంటే తెలుగుయే కాదు, అక్కడ అందరూ ఉండాలి, ఆల్ కమ్యూనిటీస్, అలాగే నార్త్ ఇండియన్స్ ఉండాలి. సో ఒక కాన్షియస్ చాయిస్తో ఈ డైవర్సిటీ రావాలి. ఆ డైవర్సిటీ రావాలి అంటే మనము మన ఒక కంఫర్ట్ నుంచి బయటికి రావాలి చెప్పడానికి. సో దట్ వాజ్ ద మెయిన్ ఇంటెన్షన్. ఎంఎంఎస్ నార్త్ కెరోలినా చాలా అద్భుతంగా జరిగింది. అక్కడ టీం గురించి, అక్కడ మన జగదీశ్వర్ రావు గారు మెయిన్ ఎన్జే అంటాం మేము, ఆయన చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు. అలాగే రవి మల్లా, నా లైఫ్ లో ఎప్పుడు తినని ఫుడ్ తిన్నాను. అవును, అసలు ఆయన హీ లెఫ్ట్ నో స్టోన్ అన్టర్న్. అంటే ఆ లైవ్ అక్కడ పావు భాజీ ఇవ్వడం స్నాక్ కి, అందులో అమెరికాలో. సో ఆయన హీ డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అసలు ఎవ్వరు ఆ ఫుడ్ చాలా ఎంజాయ్ చేస్తారు ఆ ఈవెంట్ లో. మెయిన్ స్టేజే కాకుండా కంప్లీట్ గా మళ్ళీ వర్క్ షాప్స్
కరెక్ట్. అసలు అది Correct. అది చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు కూడా అందరూ అంటారు యా నార్త్ క్యారోలైనాలో జరిగినట్టు మళ్ళీ కావాలి అని. ఎందుకంటే అక్కడ ఏం మెయిన్ స్టేజ్ ఉండింది, 6 వరకు మెయిన్ క్లాసెస్, 6 అవ్వంగానే వర్క్ షాప్స్, యా ఒక 4 to 5 వర్క్ షాప్స్ ప్యారలల్ గా జరగడం జరిగింది. ఎవ్రీబడి ఎంజాయిడ్ దాట్. ఎవరెవరికి ఏమేమి కావాలో అవన్నీ దొరికాయి అక్కడ. అన్నీ ఉండే, ఫుడ్ Yeah. బాగుండే, మెయిన్ ఈవెంట్ బాగుంది, వర్క్ షాప్స్ ఉండింది, అన్నీ ఉన్నాయి అక్కడ. కరెక్ట్. బెస్ట్ ఈవెంట్. యా అండ్ థర్డ్ ఎంఎంఎస్ గురించి. సో ఎప్పుడైతే ఎంఎంఎస్ అయిపోతుందో అవ్వంగానే సెలబ్రేషన్ కాదు మేము చేసుకునేది, ఫీడ్బ్యాక్. ఓకే. దట్ ఈస్ అవర్ నార్మల్ ప్రాసెస్. అందరూ కూర్చుంటాం ఒక రూమ్లో, ఇలా ఒక రూమ్లో కూర్చుంటాం, కూర్చొని డిస్కస్ చేస్తాం ఏది బాగా జరిగింది, ఏది నెక్స్ట్ టైంకి ఇంప్రూవ్ చేయాలి. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆనెస్ట్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. సో యుఎస్లో కల్చర్ ఏంటంటే, యుఎస్లో నార్మల్గా హైరార్కీ ఉండదు. అంటే హైరార్కీ అంటే మీరు సీనియర్ మాస్టర్స్, మీరు చెప్పిందే నేను వినాలి, అలా హైరార్కీ ఉండదు అక్కడ. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫీడ్బ్యాక్ చాలా ఆనెస్ట్గా, చాలా కమ్యూనికేషన్ ఈజీగా ఉంటుంది. సో అందరం కూర్చున్నాం, మాట్లాడుకున్నాం, ఓకే ఏమైతే సంకల్పం అనుకున్నాం డైవర్సిటీ రావాలి స్టేజ్ మీద, అది సక్సెస్ఫుల్ అయ్యింది. నెక్స్ట్ లెవెల్ ఏంటి, ఆడియన్స్లో డైవర్సిటీ రావాలి. వావ్. స్టేజ్ మీద వచ్చింది సరే, కానీ ఇంకా తెలుగు వాళ్ళే కాకుండా, మన ఇండియన్సే కాకుండా వేరే వాళ్ళు కూడా రావాలి, అప్పుడే ధ్యాన్ జగత్ అవుతుంది. సో అలా ఒక సంకల్పం పెట్టుకొని, అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సంకల్పం, ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి, ఒకడు కొత్తవాడు ఇలా ఎంటర్ అవ్వంగానే, ఎంటర్ అయిన దగ్గర నుంచి బయటికి వెళ్ళే వరకు ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఊరికే రావడం, పెట్టడం, తినడం, పోవడం కాదు. అది రాగానే ఒక అరే ఇక్కడ ఎంత రిసీవింగ్ కానివ్వండి, లైక్ టు రిసీవ్ దట్ పర్సన్, కూర్చోబెట్టి ఏం జరుగుతుందో చెప్పడం కానీ, క్లారిటీ కానీ. అలాగే ద అదర్ థింగ్ ఐ వాంటెడ్ టు మెన్షన్ వాస్ ఆ యొక్క అక్కడ కూర్చున్నప్పుడు ఊరికే టైం మేనేజ్మెంట్, ఈవెంట్ కరెక్ట్గా టైంలో అవ్వాలి. అండ్ అలాగే చాలామంది వస్తారు, ప్రిపేర్ అవ్వకుండా వస్తారు, అక్కడ స్టేజ్ మీద వచ్చాక మాట్లాడతారు. సో ఎక్స్పీరియన్స్, ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కి ఇవ్వాలి అంటే కొంచెం ప్లాన్డ్గా ఉండాలి. ప్లాన్డ్గా లేకపోతే ఇక్కడ కెయోస్ ఉంటే ఆడియన్స్కి ఇంకా కెయోస్ అనిపిస్తుంది. వాళ్ళకి అర్థం కాక సగం లేచి వెళ్ళిపోతారు కొత్త వాళ్ళైతే. పాత వాళ్ళైతే ఏదో మనకు తెలిసిందే అని ఉంటారు. కానీ ఒక కొత్త వాడికి ఒక ఎక్స్పీరియన్స్ కావాలి అంటే కొంచెం ప్లానింగ్ ఉండాలి, కొంచెం కాదు చాలా ప్లానింగ్ ఉండాలి. సో నెక్స్ట్ ఈవెంట్కి అదే మేము ప్లాన్ చేసాం. ఎగ్జాక్ట్ టైం టు టైం అవ్వాలి. 5 minutes అంటే 5 minutesలో ఖతం చేయాలి. అలాగే ఆడియన్స్లో డైవర్సిటీ రావాలి అండ్ ఎక్స్పీరియన్స్. దట్ వాజ్ అవర్ మెయిన్ ఇంటెన్షన్. అండ్ MMS3 LAలో ప్రతి ఒక్క MMSకి కొంచెం గోల్స్ పెద్దగా చేశాం. అంటే భయం వేయాలి అంటే ఒక గోల్ ఉన్నప్పుడు మనకి భయం వేయాలి. భయం లేదనుకోండి, ఇఫ్ ఐ డోంట్ గెట్ స్కేర్డ్ అంటే ఆ గోల్ పెద్దది కాదు అని. సో ఎంత భయం వేస్తే అంత మనం అది కరెక్ట్ గోల్ అని. ఓకే. ఈజీ గోల్ ఇది ఈజీగా అయిపోతుంది అనుకుంటే అది గోల్ కాదు, దాన్ని ఇంకా పెద్దగా చేయాలి. నేను ఎప్పుడు ఈ కాన్సెప్ట్ వినలేదు, ఫస్ట్ టైం వింటున్నాను. ఓకే. సో ఒక గోల్ పెట్టుకున్నప్పుడు ఇఫ్ ఇట్ డజంట్ స్కేర్ us, ఇట్ ఇస్ నాట్ ద రైట్ గోల్. అంటే ఆ గోల్ మనకు భయాన్ని తెప్పించాలి. అరే ఎలా అవుతుంది అని ఒక భయం ఉండాలి. ఓకే. అది కంఫర్ట్ లో ఉంటే అది మన గోల్ కాదు. ఓకే. సో నెక్స్ట్ గోల్ ఏంటి, లాస్ ఏంజలస్, మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీ ఇన్ ఆఫ్ కోర్స్ US. సో నేను వెళ్ళాను, నేను హోస్ట్ సిటీ ఇప్పుడు, ఎందుకంటే నేను కాలిఫోర్నియాలో ఉంటాను. సో నేనే గ్రౌండ్ వర్క్ చేయాలి అక్కడ. సో నన్ను ఒక అమ్మ బియట్రిస్ అని స్పానిష్ ఆవిడ, తను హెల్ప్ చేస్తోంది వెన్యూస్ చూడడానికి. సో నన్ను తీసుకెళ్ళింది 2 venuesకి. ఒకటేమో హాథార్న్ కమ్యూనిటీ సెంటర్, దాంట్లో కూడా నార్త్ కెరోలైనా లాగా హాల్ ఉంది, వర్క్ షాప్ రూమ్స్ ఉన్నాయి, ఫుడ్కు ఉంది, అన్నీ ఉన్నాయి, ప్లే గ్రౌండ్ ఉంది పిల్లలకి, అంతా బాగున్నాయి. అది కమ్యూనిటీ సెంటర్. యూ కేమ్ టు నార్త్ కెరోలైనా కదా, సిమిలర్ అట్మాస్ఫియర్. ఓకే. అది ఫస్ట్. అది మేము అనుకున్నా ఇది బాగుంది, వర్క్ షాప్స్ ఉన్నాయి, అన్ని బాగున్నాయి అని. సరే, సెకండ్ హాల్కి తీసుకెళ్ళింది. ఇలా ఎంటర్ అవుతుంటే ఇట్ వాజ్ సో గ్రాండ్.
ఓకే, అదొక ఆర్ట్ పర్ఫార్మెన్స్ థియేటర్ అన్నమాట. ఓకే. అక్కడ మన ఇండియన్ గేమ్ షోస్ అవుతాయి అక్కడ. కపిల్ శర్మ ఇలాంటి గేమ్ షోస్ కూడా అక్కడ షూటింగ్ చేస్తారు అక్కడ. బ్యూటిఫుల్ వీడియో ఆడియో విజువల్స్ మొత్తం ఇన్బిల్ట్, మన ఏం పెట్టక్కర్లే. ఓకే. సో అక్కడ ఇలా ఎంటర్ అవుతున్నాను, చూశాను. ఐ టోల్డ్ హర్, బియట్రిస్ వీఆర్ డూయింగ్ ఇట్ హియర్ అని నా మైండ్లో డిసైడ్ అయిపోయా. అది ఎంత అవుతుందో ఏంటో నాకేం తెలీదు, మైండ్లో మాత్రం డిసైడ్ అయిపోయాను ఇక్కడే చేస్తున్నాం. అక్కడ వర్క్షాప్కి రూమ్స్ లేవు, కానీ ద గ్రాండ్నెస్, నేనైతే పిఎస్ఎస్ఎం ఒక గ్రాండ్నెస్ ఏంటి, ధ్యాన జగత్ ఏంటి, ఆ స్టేజ్ మీద చూడాలి, పత్రిజీ పిక్చర్ అంత పెద్దగా ఉండాలి అనే ఒక మైండ్లో నేను పిక్చర్ వేసేసుకున్నాను. ఓకే. అది చూశాను, అది డబుల్ ద అమౌంట్ ఫస్ట్ దానికంటే. ఓకే. డబుల్ ద అమౌంట్ అనమాట. కానీ డిసైడ్ అయిపోయా. కానీ ఇట్ వాజ్ స్కేరీ ఆల్సో. డబుల్ ద అమౌంట్, బ్యాంక్లో జీరో మనీ, ఎలా చేయాలి, ఫస్ట్ అందరినీ కన్విన్స్ చేయాలి ఇది తీసుకోవాలి అని. ఫస్ట్ అక్కడ నేను బియట్రిస్ చెప్పాను, లెట్స్ లాక్ దిస్, వీఆర్ డూయింగ్ దిస్ అని. తర్వాత మీటింగ్, తర్వాత అందరినీ ఇంకో సెకండ్ మీటింగ్లో మన లోకల్ టీంని అంతా తీసుకొచ్చాం, చూపించాం. వాళ్ళు కూడా ఆ హాల్ని చూడంగానే ఐ విష్ యూ వర్ దేర్. ఆ హాల్ చూడంగానే దే వర్ లైక్, ఓ మై గాడ్, పిఎస్ఎస్ఎం ఈవెంట్. ఇప్పుడు మనం చిన్నగా చేసుకుంటూ వచ్చాం ఒక కమ్యూనిటీ హాల్లో అలా ఇలా. ఇంత గ్రాండ్గా ఎప్పుడు మనం డేర్ చేయలేదు యుఎస్లో. సో అయిపోయింది, మొత్తం టీంని అంతా నేను ఇంకేం వాళ్ళే మాట్లాడి కన్విన్స్ చేశారు మన కోర్ టీంని. అయిపోయాక బట్ అయినా ఇట్ వాస్ స్కేరింగ్ మీ. కాబట్టి కరెక్ట్ బికాస్ ఎలా చేస్తాం, అంతవరకు 2 అయ్యాయి, ఈజీ అనుకుంటాం, కానీ నిజంగా ఈజీ అయితే అది రైట్ గోల్ కాదు. ఇట్ షుడ్ బి స్కేరీ. సో ఎలా నాకు ప్రతి క్షణం భయంగానే ఉండింది, ఇంత పెద్ద గోల్ పెట్టేసుకుని ఎలా చేస్తాం అని. కానీ ఎలా అయిపోయిందో నాకు ఇంతవరకు తెలియదు. స్పానిష్ వాళ్ళు వచ్చారు, చైనీస్ వాళ్ళు వచ్చారు, అమెరికన్స్ వచ్చారు, ఇండియన్స్ ఉన్నారు, నార్త్ ఇండియన్స్ వచ్చారు, సౌత్ ఇండియన్స్ వచ్చారు. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్. అది చూశాక ఇప్పుడు వచ్చిన మన స్పీకర్ నీల్ గౌర్ అక్కడ వచ్చారు, స్పీకర్ లాగా పిలిచాను నేను. వచ్చి చూశాక నాతో వచ్చి అన్నారు, పరి దిస్ ఇస్ సచ్ అ గ్రేట్ ప్రొడక్షన్ అని, హౌ డిడ్ యూ మేనేజ్ టు డూ దిస్ అని. తనేమనుకున్నాడు, మనంతా పేడ్, వాళ్ళు అంతా వాలంటీర్స్, ఒక్క టెక్నికల్ పర్సన్ పేడ్ కాదు, అందరూ వాలంటీర్స్, అయినా అద్భుతంగా వచ్చింది. సో ఎవ్రీబడి వాట్ ఇంప్రెస్డ్. దెన్ వచ్చింది ఈసారి MMS 4, దానికి ఇంకొక గోల్. సో ఎవ్రీ టైం ఒక ఇంటెన్షన్ పెట్టుకోవాలి, గోల్స్ పెట్టుకోకపోతే ఏదో చేసేస్తున్నామని చేయకూడదు. నెక్స్ట్ మన ఆ ఈవెంట్తో మనం ఏం సాధిస్తున్నాం, ఏం కావాలి, ఏం చూడాలి, మన ఫ్యూచర్ క్రియేట్ చేయాలంటే ప్రెజెంట్ చూడాలి. సో ఈ ప్రెజెంట్ ఈవెంట్లో మనం ఏం సాధిస్తున్నాం అనేది ఒక గోల్ పెట్టుకుంటే అప్పుడు అది అవుతుంది. గోల్ లేకపోతే టీంకి కూడా ఒక పర్పస్ ఉండదు, ఏదో డబ్బులు అడగాలి చెయ్యాలి, కానీ ఎందుకు చేస్తున్నామో తెలీదు. సో టీంకి పర్పస్ కావాలంటే లీడర్ ఎవరైతే ఆ ఈవెంట్ని లీడ్ చేస్తున్నారో ఒక గోల్ని ఒక వైట్ బోర్డ్ మీద రాయాలి క్లియర్గా. ఎప్పుడు టీమ్స్లో డిస్ట్రాక్షన్ జరుగుతున్నా హే లుక్ ఎట్ ద వైట్ బోర్డ్, ఇది మన గోల్, ఇక్కడ ఉండాలి మనం, డు ఫర్గెట్ అబౌట్ దాట్ అని వాళ్ళని ఆ టీం అంతా మళ్ళీ గోల్ వైపుకి తీసుకురావాలి. అది లీడర్ యొక్క రెస్పాన్సిబిలిటీ. 3 MMS సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకున్నాం యుఎస్లో. అండ్ ఇండియాలో MMS చేయాలన్న థాట్ ఎప్పుడు వచ్చింది అసలు? ఎలా అంటే లైక్ తక్కువ స్పాన్ ఆఫ్ టైంలో అండ్ బిగ్గెస్ట్ సక్సెస్ అయ్యింది ఇక్కడ, దీని గురించి మీ మాటల్లో. ఇండియా లాస్ట్ ఇయరే వచ్చింది ఇండియాలో చేయాలి అని. అగైన్ ఇండియాలో చేయాలి అంటే నాకు ఇండియాలో నేను ఎక్కువ పని చేయలేదు, నేను పనిచేసిందంతా యుఎస్లో. సో ఇండియాలో ఎలా పనిచేయాలో నాకు తెలియదు. సో కానీ ఈవెంట్ చేయాలి ఇది అనే ఒక ఇంటెన్షన్ అయితే ఉండింది. కోర్ గ్రూప్ డిసైడ్ అయితే చేసేసాం ఇలా ఇండియాలో. అగైన్ అనదర్ స్కేరీ గోల్. ఆల్రెడీ ఇండియాలో ఇన్ని ఈవెంట్స్ జరుగుతున్నాయి, ఒక రిషికేష్ జరుగుతోంది, ధ్యానమా చక్రం జరుగుతోంది, PMC ఈవెంట్స్ జరుగుతున్నాయి, అలాగే లోకల్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. మళ్ళీ క్వశ్చన్ ఎవరు వస్తారు,
అందులో ఇంగ్లీష్ ఈవెంట్కి ఎవరు వస్తారు? అంతా తెలుగు వాళ్ళు కానీ హిందీ వాళ్ళు ఎందుకు వస్తారు ఇంగ్లీష్ ఈవెంట్కి? బట్ గోల్ ఏంటి అంటే ధ్యాన జగత్ అవ్వాలి అంటే మన యొక్క కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. కరెక్ట్. మోర్ దాన్ ఎవర్ గ్లోబల్ మాస్టర్స్ వచ్చి మన వర్క్ చూడాలి, పిఎస్ఎస్ఎం యొక్క వర్క్ చూడాలి. అది మెయిన్ ఇంటెన్షన్. కరెక్ట్. వాళ్ళని తీసుకురావాలి అంటే ఊరికి తెలుగు ఈవెంట్కి తీసుకురాలేను నేను, హిందీ ఈవెంట్కి తీసుకురాలేను, ఇంగ్లీష్ ఈవెంట్ ఉండాలి, అప్పుడే వాళ్ళు వస్తారు. సో ఇవన్నీ ఆలోచించి ఒక ఇంగ్లీష్ ఈవెంట్ పెడితే నాకు ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది వాళ్ళని పిలవడానికి. కరెక్ట్. అలా పిలిచి ఊరికే ఈవెంట్ కోసం అయితే రారు, పిరమిడ్లన్నీ చూపించచ్చు. కరెక్ట్. సో ఇలా ప్లాన్ చేసి ఇప్పుడు ఇక్కడ ఈవెంట్ పెట్టాలి, ఇది మెయిన్ గోల్ అన్నమాట. మన మూవ్మెంట్ చూపించాలి, అది మన మెయిన్ గోల్. కానీ ఈవెంట్ చేయాలంటే నాకు ఇక్కడ వర్క్ చేయడం ఎప్పుడు వర్క్ చేయలేదు. ఇన్ ప్రొఫెషనల్ లెవెల్ ఆర్ పిఎస్ఎస్ఎం లెవెల్ నేను ఇండియాలో ఎప్పుడు వర్క్ చేయలేదు. ఈవెంట్స్కి వచ్చాను కానీ వర్క్ చేయలేదు. ఇప్పుడు కొంచెం వర్క్ చేశాను ధ్యానమా చక్రంలో, మన కడతాల్ ఈవెంట్లో. ఐ డిడ్ అ లిటిల్ బిట్ ఆఫ్ వర్క్ బట్ నాట్ ఫుల్లీ ఓనింగ్ ద వర్క్. సో ఇట్ వాజ్ వెరీ స్కేరీ. ఎలా హోస్ట్ అండ్ అందులో ఎంఎంఎస్ ఈవెంట్ ఈస్ అ వెరీ డిఫరెంట్ స్టైల్. కరెక్ట్. చాలా ఫ్రీ, చాలా అండ్ వీఆర్ వెరీ టైమ్ మేనేజ్మెంట్. ఇండియన్ స్టైల్ ఇస్ టోటలీ డిఫరెంట్. ఇండియన్ స్టైల్ టోటలీ డిఫరెంట్. టైం మేనేజ్మెంట్, ఆన్ టైం ఉండాలి. అండ్ అందులో మాట్లాడేటప్పుడు కూడా మేము ట్రైనింగ్ ఇస్తాం. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్, ఇప్పుడు పిఎంసి ప్రాజెక్ట్ గురించి చెప్పాలి అంటే నేను ఇంత చేశాను అంత చేశాను అని చెప్పుకోకూడదు, ప్రాజెక్ట్ గురించి చెప్పాలి. అంటే పిఎంసి ప్రాజెక్ట్ ఇది 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 అని. సో ద వే వి ఎక్స్ప్రెస్ ఇస్ వెరీ డిఫరెంట్ అక్కడ వర్సెస్ ఇక్కడ వి టాక్ మోర్ అబౌట్ అవర్ సెల్స్. సో ఆ ట్రైనింగ్ కూడా ఇవ్వాల్సి వచ్చింది, దట్ ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలి అని. సో స్టార్ట్ అయ్యింది. అండ్ అందులో ఎందుకు లేట్ అయిందంటే పిఎస్ఎస్ఎం గ్లోబల్ ట్రస్ట్ ఫామ్ అయింది బెంగళూరులో. అది ఫామ్ అవ్వడానికి కొంచెం లేట్ అయింది, ఎందుకంటే డొనేషన్స్ తీసుకోవాలంటే వి నీడ్ అకౌంట్, వి కాంట్ టేక్ ఇట్ ఇన్ అ పర్సనల్ అకౌంట్, ట్రస్ట్ అకౌంట్ కావాలి. అది రావడం కొంచెం లేట్ అయింది. సో అందుకని ఆ ప్రాసెస్ డొనేషన్ అడగడం కూడా లేట్ అయింది. సో ద మూమెంట్ అడగడం స్టార్ట్ చేసినప్పుడు రియలీ ప్రతి ఒక్కరు చాలా స్టార్ట్ అయింది తెలుగు వాళ్ళతో, చాలా ఓపెన్ హార్ట్తో అందరూ ఇవ్వడం స్టార్ట్ చేశారు తెలుగు వాళ్ళు. అండ్ అగైన్ ఐ వెరీ వెరీ గ్రేట్ఫుల్. అసలు అందరూ చాలా ఎక్సైటెడ్గా ఉండే ఒక గ్లోబల్ ఈవెంట్ వస్తుంది అని. తర్వాత నెక్స్ట్ ఇంటెన్షన్ ఏంటి, అందరూ ఇప్పుడు ఎలా అయితే డాలస్లో సంకల్పం పెట్టుకున్నామో పిరమిడ్ మాస్టర్స్ అందరూ రావాలి అని, అదే సంకల్పం ఇండియాలో పెట్టుకున్నాం. అందరూ పిరమిడ్ మాస్టర్స్ రావాలి అని. అంటే ఏ గ్రూప్ అయినా సరే అందరూ రావాలి అని. ఇది బయట వాళ్ళ కోసం కాదు, ఇది మన కోసము అని. సో అలా దాంతో అఫ్ కోర్స్ నాకు చాలా హెల్ప్. నేను ఒక్కదాన్ని, ఐ కుడెంట్ డూ దిస్ అలోన్. ఆనంద్, యూ చాలా సపోర్ట్. అండ్ దెన్ గంగారెడ్డి గారు నిజామాబాద్, ఆయన ఫస్ట్ నుంచి చాలా స్ట్రాంగ్ గా స్టాండ్ అయ్యారు. ప్రాజెక్ట్ చైర్మన్ తెలుగు రాష్ట్రాలకి. అవునా? ఓకే. ప్రాజెక్ట్ ఎంఎంఎస్ కి మనం జక్క రాఘవరావు సార్ ని సపోర్ట్ చేస్తే, లేదు గంగారెడ్డి గారు ఈసారి ఉంటారని చెప్పారు. హీ డిడ్ ఎక్సలెంట్ జాబ్, హీ స్టూడ్ స్ట్రాంగ్. అలాగే లాస్ట్ లో జాయిన్ అయ్యాడు. తర్వాత పవన్, మహేశ్వరి, వీళ్ళందరూ వచ్చాక ద ప్రాజెక్ట్ టుక్ అ టర్న్. ఎనర్జీస్ ఒక్కసారి కలిసాక దెన్ ఇట్ టుక్ మొమెంటమ్. ఎలా అందరు నన్ను చాలా గైడ్ చేశారు, ఎవరితో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ నన్ను గైడ్ చేస్తే నేను ఆ గైడెన్స్తో ముందుకెళ్ళాను. సో డెఫినెట్గా నేను చాలా నేర్చుకున్నాను ఈ ప్రాసెస్లో. మేము కూడా అంతే నేర్చుకున్నాం ఆఫ్ కోర్స్. అంటే డెఫినెట్గా నేను నేర్చుకున్నానంటే ఎలా, ఇప్పుడు ఒక్కొక్క కంట్రీలో ఒక డిఫరెంట్ కల్చర్ ఉంటుంది. అండ్ ఇండియాలో నార్త్ వర్సెస్ సౌత్, ప్రతి ఒక్క స్టేట్కి డిఫరెంట్ కల్చర్. సో ఈ కల్చర్ నేర్చుకోవడం, ఎలా ఒకరిని పిలవాలి, ఎవరితో మాట్లాడితే అవుతుంది, ఇవన్నీ యూనో అడ్మినిస్ట్రేటివ్ అన్నీ నేను నేర్చుకోవడం జరిగింది. బట్ ఐ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ ఎవ్రీవన్. ఎందుకంటే మనం ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ అండ్ ఎనర్జీ ఎక్స్చేంజ్. సో ఐ లెర్న్డ్ అ లాట్. అండ్ దెన్ ఇక్కడ అందరూ ఆ ఫ్లేవర్ని కూడా చాలా యాక్సెప్ట్ చేశారు. అదే నాకు అర్థమైంది. అండ్ తెలుగు ఎంఎంఎస్ కి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ మీరు ఒకవేళ ఈ సందర్భంగా ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? థ్యాంక్ యూ. అండ్ దే ఆర్ ట్రూ సైంటిస్ట్. ఎందుకు అంటే సైంటిస్ట్ అంటే ఓపెన్ మైండ్గా ఉండాలి.
ఇంత వరకు చూసినా మళ్ళీ ఒక కొత్త దానాన్ని యాక్సెప్ట్ చేస్తూ దాన్ని ప్రమోట్ చేస్తున్నారు అంటే అది సామాన్యం కాదు. అది నాట్ అన్ ఆర్డినరీ థింగ్, ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ థింగ్. అది ఓన్లీ పిరమిడ్ మాస్టర్కే సాధ్యం అవుతుంది. ఏ కంప్లైంట్ లేకుండా అరే మేము ఎప్పుడు ఇలాగే చేస్తాం కదా అనకుండా, అవును, మేము ఎప్పుడు బొట్టు పెడతాం కదా, చందనం రాస్తాం కదా, మరి ఇదెందుకు అని అనకుండా, అవును, అరే ఎప్పుడు మనం ఇలా చేస్తాం కదా అంటే ఎప్పుడు ఒక రకంగా చేస్తూ వచ్చాం. ఈ ఈవెంట్లో కొంచెం డిఫరెంట్గా చేసాం. ఎంటైర్ బిలీఫ్ సిస్టమ్నే బ్రేక్ చేసాం. చాలా అంటే చాలా ఏవి బ్రేక్ అయ్యాయి అంటావు? ఆల్మోస్ట్ శాలువాలు, శాలువాలు కప్పాము. గంధాలు. డిఫరెన్స్ ఏంటంటే శాలువాలు మ్యూజిషియన్స్ కి, డాన్సర్స్ కి, అవుట్ సైడ్ స్పీకర్స్ కి కప్పాం. మనం ఇన్సైడ్ వాళ్ళకి కూడా చేస్తాం కదా, ఇన్సైడ్ వాళ్ళకి చేయలేము. అందుకే ఈసారి లేదు. ఈసారి ప్యానెల్ మెంబర్స్ కి, పిఎస్ఎస్ఎం మాస్టర్స్ కి లేదు. అదే మనకి మనం ఏం చేసుకుంటామని. అదే చెప్తున్నాను, బ్రేక్ అంటే బిలీఫ్ సిస్టమ్ ని బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు. అవును, బట్ కంప్లీట్ అయిపోయింది అక్కడ. యా, అక్కడ అంటే చాలా టైం సేవ్ అవ్వాలి అని, బికాస్ విజ్డమ్ వెళ్ళాలి ఫస్ట్. దట్ ఈ మెయిన్ గోల్. ఆ టైంలో మనకి మనం శాలువాలు కప్పుకుంటే ఏం లాభం? రెండు టైము ఎగ్జాక్ట్లీ ఆన్ టైం వెళ్ళిపోయాం. ఆన్ టైం. ఇన్ఫాక్ట్ లాస్ట్ డే అయితే నేను అనౌన్స్ కూడా చేయించాను స్టేజ్ మీద. లాస్ట్ డే 12:30 PM కి ఓట్ ఆఫ్ థ్యాంక్స్, 12:20కి మనం స్కెడ్యూల్ అంతా అయిపోయింది. వీ హ్యాడ్ 10 minutes ఎక్స్ట్రా. ఓ మై గాడ్, ఫస్ట్ టైం ఇన్ పిఎస్ఎస్ఎం హిస్టరీ. ఇది వండర్. ఇది 10 minutes ఎక్స్ట్రా ఉంటుంది. అందరూ ఆలోచన ఏం చేయాలి 10 minutes ఉంది మనకి అని. సో దాట్ వాజ్ అ ఎక్స్ట్రాడినరీ థింగ్. దట్ ద క్రెడిట్ గోస్ టు ద హోల్ టీమ్. అంత టైమ్గా చేయడం, ఎక్కడ అసలు రష్గా లేకుండా ఆర్గనైజ్డ్గా చేయడం అనేది, ఇట్ ఈస్ ఆల్ ద హోల్ టీమ్. ఓవరాల్ గా ఇప్పుడు అనిల్ సార్ కావచ్చు, మాధవి మాకం మేడం కావచ్చు, రవి సార్ వచ్చారు, రవి సార్ కావచ్చు, US లో ఉన్న టీం అందరికి ఎంఎంఎస్ ఇండియాలో జరిగిన ఈవెంట్ ఎలా అనిపించింది అందరికి? ఐఎమ్ షూర్ వాళ్ళందరూ, అండ్ వాట్ ఐ అండర్స్టూడ్ వాస్, అక్కడ ఎన్ని ఎంఎంఎస్లు చేసినా ఇండియాలో అంత తెలిసి ఉండేది కాదు, ఇక్కడ చేయడం వల్లే తెలిసింది. అండ్ అక్కడ వాళ్ళు చూశారు. చాలా మంది నాకు మెసేజెస్ కూడా పంపించారు, చాలా బాగా జరుగుతోంది అది ఇది అని. అండ్ ఎస్పెషల్లీ యోగా డే అప్పుడు యోగా సర్టిఫికేట్ రావడం, అది అందరూ చూశారు, అందరూ కంగ్రాచులేట్ చేశారు, మన యోగా డే కూడా సెలబ్రేట్ చేసుకున్నామని. సో ఎవ్రీబడి ఆర్ వెరీ ఎక్సైటెడ్. అక్కడి నుంచి సత్య మేడం, మల్లేశ్వరి అందరూ వచ్చారు కూడా ఇక్కడికి టు అటెండ్ ద ఈవెంట్. సో యా, దే ఆర్ సూపర్ హ్యాపీ. మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా అట్లాంటా స్టేట్లో మరి 4th MMS US లో జరగబోతోంది. యా, ఈసారి మీ ఇంటెన్షన్ ఏంటి, ఎలా జరుగుతుంది అక్కడ? ఈసారి టీం, అక్కడ ఉన్నటువంటి మెయిన్ టీం ఎవరెవరు ఎలా చేస్తున్నారు? సో ద మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే 100 మందికి 40 మంది అమెరికన్స్ ఉండాలి, లోకల్స్ ఉండాలి ఆడియన్స్లో. అది గోల్. అంటే ప్రతిసారి మీరు ఇట్లా టగ్గఫర్గా పెడతారు అనమాట ఇంటెన్షన్స్. స్కేరీ ఇంటెన్షన్. 40 మంది ఉండాలి, 40% అమెరికన్స్ ఉండాలి. వింటుంటేనే అర్థమైపోతుంది. ప్రతి టీం అంతా మేము డిస్కస్ చేస్తాం, గోల్స్ పెడతాం. ఓకే, ఈ ఈవెంట్ ఇలా జరిగింది, ఇది సక్సెస్ చూస్తాం. సక్సెస్ ఎలా మెజర్ చేస్తాము? ఎంతమందికి తినిపించామని కాదు, ఎంతమందికి కొత్త మందికి ధ్యానం చెప్పాం, అది సక్సెస్ ఎప్పుడు. సో సక్సెస్లో చూస్తాం, ఓకే 100 మందిలో అందరూ పాత ఫేసెసా కొత్త ఫేసెస్ ఎవరైనా వచ్చారు, దాంట్లో 40 మంది లోకల్స్ ఉండాలి, 40%. సో అది గోల్. అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ మీద ఇంకా వర్క్ చేయాలి. ఓకే, అంటే ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చాక వాళ్ళు వెళ్ళే వరకు దిస్ ఇస్ సచ్ అ గ్రేట్ ఈవెంట్ అనే ఒక ఫీడ్బ్యాక్ రావాలి కొత్త వాళ్ళ దగ్గర నుంచి. అది ఎలా చేయాలి? రిజిస్ట్రేషన్ టీం దగ్గర నుంచి, హాస్పిటాలిటీ టీం కానివ్వండి, అన్నదానం టీం కానివ్వండి, ప్రతి ఒక్క టీం అది వాళ్ళు అది మైండ్లో ఉంచుకోవాలి. ఓకే, సో ఇలా దిస్ ఇస్ ద ఇంటెన్షన్ ఫర్ MMS 4. అండ్ అక్కడ టీం అట్లాంటా టీం చాలా స్ట్రాంగ్ టీం. అక్కడ మన పిరమిడ్ కూడా వస్తుంది, అట్లాంటా పిరమిడ్ అకాడమీ. సో వెరీ స్ట్రాంగ్ టీం. మన శ్రీకాంత్ గార్లా ఇస్ ద లీడర్. సో టీమ్ అనేది చాలా ఎంతూజియాస్టిక్గా ఉన్నారు, చాలా జోష్లో ఉన్నారు. అండ్ ఎవ్రీబడి ఆర్ యాక్టివ్లీ వర్కింగ్. అక్కడ కూడా హాల్ కూడా అగైన్ మనం ఒక LAలో ఒక ప్రెసిడెంట్ సెట్ చేసేసాం, ఇంకా దానికి తగ్గేదే లేదు. సో అలాగే నెక్స్ట్ ఈవెంట్ కూడా జరుగుతున్నాం. అండ్ ఈసారి డిఫరెన్స్ ఏంటంటే ఇది కొత్తగా ఉండొచ్చు మనందరికి. ఎలా?
ఎంట్రీ టికెట్ ఇస్ $25. ఇది ఒక షిఫ్ట్ అయితే ఈసారి షిఫ్ట్. ఓకే. ఎంట్రీ టికెట్ పిల్లలకి ఫ్రీ. ఎంట్రీ టికెట్ ఫర్ 3 days $25. ఓకే. ఫస్ట్ కట్టిన వాళ్ళు మన పిరమిడ్ మాస్టర్సే. అందరూ వాళ్ళ ఫ్యామిలీతో వస్తే అందరూ కట్టారు. పిరమిడ్ మాస్టర్స్ అందరు మన కోర్ టీమ్ అందరూ వేశారు $25. $25 ఇస్ నాట్ అ బిగ్ డీల్. కానీ ఆ కమిట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు యుఎస్లో ఇప్పుడు కూడా అంతే, యుఎస్లో కానివ్వండి ఇక్కడ కానీ ఫుడ్ మనం ప్రిపేర్ చేసినప్పుడు మనకి ఫ్రీ అంటే తెలియదు వస్తున్నారా రారా అని, లాస్ట్ మూమెంట్ వరకు. $25 ఆ కమిట్మెంట్ వస్తే అట్లీస్ట్ వస్తున్నారని మనకు తెలుస్తుంది. సో ఆ కమిట్మెంట్ కోసం ఈ $25 పెట్టాం. సో ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ ఇది పెట్టినందుకు. ఎందుకంటే జాబ్ ఈజీగా అవుతుంది, మనకు తెలుస్తుంది అరే ఇంతమంది వస్తున్నారు అని. ఒక గోల్ కూడా రీచ్ అవుతాం, 2000 people రావాలి అని ఈ ఈవెంట్కి. 2000 అంటే ఇప్పుడు ఎంతమంది సేల్స్ అయ్యాయి, ఎంతమంది వస్తున్నారు అనేది ఒక అందాజ కూడా ఉంటుంది, ఎస్టిమేషన్. ఇప్పుడు నేను ఈవెంట్ తర్వాత నెక్స్ట్ నా పని అక్కడే, అట్లాంటా పని. సో మీ సైడ్ నుంచి ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇన్విటేషన్? వెల్, ఇది మన అందరి ఈవెంట్, ప్రతి ఒక్కరూ రావాలి. ఇన్ఫ్యాక్ట్ మన తెలుగు మాస్టర్స్, తెలుగు సీనియర్ మాస్టర్స్ ఎవరైనా సరే ఒక్కసారి ఎంఎంఎస్కి రావాలి, అది యుఎస్లో. సో వస్తే అది అర్థమవుతుంది సబ్జెక్ట్ అని కాదు, ఇప్పుడు ప్రజెంటేషన్ మీద మనం ఫోకస్ చేస్తున్నాం. ఎలా ఈ సబ్జెక్ట్ని మనం ఒక హై లెవెల్గా, ఒక ప్రొఫెషనల్ వేగా దీన్ని ప్రజెంట్ చేయొచ్చు. ఎలా మనం ఒక లోకల్ మూవ్మెంట్, ఒక లోకల్ గ్రాస్ రూట్ మూవ్మెంట్ని గ్లోబల్గా ప్రజెంట్ చేయాలి అనేది ఈ కాన్సెప్ట్. అలాగే గ్లోబల్ మాస్టర్స్ని ఇక్కడ గ్రాస్ రూట్ మూవ్మెంట్కి ఇంట్రడ్యూస్ చేయాలి అనే ఈ కాన్సెప్ట్ని తీసుకెళ్ళడమే ఈ ఎంఎంఎస్ అనేది. సో ప్రతి ఒక్కరూ రావాలి, చూడాలి, అండ్ వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. అండ్ ఈ యొక్క ఎనర్జీస్, ఈస్ట్ అండ్ వెస్ట్ ఎనర్జీస్ కలిస్తేనే ధ్యాన జగత్. ఇక్కడే చేస్తే ధ్యాన జగత్ కాదు, అక్కడే చేస్తే ధ్యాన జగత్ కాదు, రెండు కలిస్తేనే ధ్యాన జగత్. సో ఈ ఈవెంట్ అనేది ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఒకసారి. ఎందుకంటే ఎవరైనా ఎక్స్పీరియన్స్ అయితే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ధ్యానం అంటే ఏంటి, పిఎస్ఎస్ఎం అంటే ఏంటి. సో మన తెలుగు వాళ్ళు అన్ని దేశాల్లో ఉన్నారు, ఎస్పెషల్లీ యుఎస్లో చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ కానివ్వండి, రిలేటివ్స్ కానివ్వండి, ఒక్కసారి వాళ్ళు నమ్మకపోయినా ఒక్కసారి వెళ్ళి ఈ ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళకే ఒక కొత్త వరల్డ్ ఓపెన్ అయిపోతుంది. పిఎస్ఎస్ఎం అనేది ఏంటి, వాళ్ళ ఒక కొత్త నెట్వర్క్ ఓపెన్ అవుతుంది, కమ్యూనిటీ ఓపెన్ అవుతుంది. అండ్ ఇలా మనం ఫ్రెండ్స్ని మనం కలుసుకోవచ్చు, మన ఒక కొత్త ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు, సపోర్ట్ని తీసుకోవచ్చు ప్రతి ఒక్క ఊరిలో. సో డెఫినెట్గా పిరమిడ్ మాస్టర్స్ అందరూ మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్, మీ యొక్క ఫ్రెండ్స్కి దీని గురించి తప్పకుండా చెప్పాలి. MMS 4 అట్లాంటా September 25th నుంచి 27th వరకు. Thank you Anand, and it was such a pleasure talking to you. Yes. My first interview with you. Yes, thank you very much. చూసారు కదండి, మెగా మెడిటేషన్ సమ్మిట్. మన యొక్క లక్ష్యం ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. మనందరం ర్యాలీలు చేస్తున్నప్పుడు గట్టిగా అరుస్తుంటాం ధ్యాన జగత్కి జయ అని. అరవడం ఎంత ఇంపార్టెంటో దాని తగిన ప్రణాళికతో వర్క్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ఆ యొక్క లక్ష్యానికి అనుగుణంగా మరి ఆవిర్భవించిందే మెగా మెడిటేషన్ సమ్మిట్. సక్సెస్ఫుల్గా 3 ఈవెంట్స్ని అమెరికాలో పూర్తి చేసుకొని మరి ఇండియాలో ఫస్ట్ MMS జరిగింది. అది ఎంత అద్భుతంగా జరిగిందో మాటల్లో చెప్పలేం. సో మరి MMS 4 మెగా మెడిటేషన్ సమ్మిట్ 4 అమెరికా దేశంలోని అట్లాంటా రాష్ట్రంలో జరుగుతోంది. తప్పకుండా అందరూ అక్కడ విచ్చేసి మరి ఆ యొక్క ఈవెంట్లో అద్భుతమైనటువంటి గ్రూప్ మెడిటేషన్, ఎంతోమంది స్పిరిచువల్ సైంటిస్ట్ యొక్క వారి విజ్డమ్ అండ్ ఒక గొప్ప అందరి మాస్టర్స్ తోటి కలయిక, ఒక గొప్ప ఎనర్జీ షిఫ్ట్ జరిగేటువంటి ఈ ప్రక్రియలో మరి అందరూ పాల్గొనాలి ఆ ఈవెంట్లో. తప్పకుండా మెగా మెడిటేషన్ సమ్మిట్ 4 ఈసారి
పరి చెప్పినట్లు మరి ఒక గొప్ప అద్భుతం జరగబోతుంది. దాన్ని మనందరం ఎక్స్పీరియన్స్ చేయడం అన్నది మనకు మనం ఇచ్చుకునేటువంటి గొప్ప వరం. సో MMS4లో మనందరం కలుద్దాం. ఈ పర్టికులర్గా ఈ ఇంటర్వ్యూ ఎవరైతే చూస్తున్నారో ఏ మాత్రం అవకాశం ఉన్నా తప్పకుండా ఉపయోగించుకోవాలి. పర్టికులర్గా అమెరికాలో ఉండేవాళ్ళు వేరే దేశం నుంచి వచ్చి అక్కడికి రావాలి అంటే కనుక కొంచెం డిఫికల్ట్ ఉంటుంది, కానీ యుఎస్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక అద్భుతమైనటువంటి వరం. కాబట్టి ముఖ్యంగా అమెరికాలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ వాళ్ళు ఉపయోగించుకుంటూ మరి వాళ్ళ ఇందాక పరి చెప్పినట్లు వాళ్ళ యొక్క మీ యొక్క ఫ్రెండ్స్, మీ యొక్క రిలేటివ్స్ వారందరికీ కూడా దీన్ని తెలియచేయడం ఎంతో ఇంపార్టెంట్. అండ్ ఏ మాత్రం అవకాశం ఉన్నా ఈ ఇంటర్వ్యూ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఏ దేశంలో ఉన్నా తప్పకుండా MMS4కి రావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.